ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 17వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము విమోచింపబడిన వారు ఆరాధించుదురుగాక. విమోచింపబడిన వారు ఆరాధించుదురుగాక. దేవుని వాక్యం చదువుకుందామంటే కీర్తన గ్రంథం 107వ కీర్తన 2వ వచనం. యెహోవా విమోచించిన వారు శత్రు చేతిలో నుండి ఆయనను విమోచించిన వారు దాన్ని చెప్పుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డ ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించే గొప్ప దినం. దేని బిడ్డ కీర్తన గ్రంథం 107వ కీర్తనలో బబులోను చెర నుండి ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత పాడిన కృతజ్ఞత కీర్తన, విమోచన కీర్తన. దేవుడు 4 రకాల ప్రజలను ఎలా రక్షించాడో చెప్తుంది. అరణ్యంలో తప్పిపోయిన వారు, బంధకాల్లో ఉన్న ఖైదీలు, పాపం వల్ల రోగులై చావుకు దగ్గరైన వారు, సముద్రంలో తుఫాన్లో చిక్కున్న నావికులు. ఆ సాక్ష్యాలన్నింటికి ముందు దేవుడిచ్చిన ఆజ్ఞ వచనం 2లో విమోచింపబడ్డావా? అయితే నోరు తెరిచి చెప్పు. దేవుని స్తోత్రం. నోరు తెరిచి యెహోవా విమోచించిన వారు, నేను విమోచింపబడ్డాను, విడిపించబడ్డాను, వెల ఇచ్చి కొనబడ్డాను. పాత మందులో ఒకడు అప్పులు పాలే బానిసగా అమ్ముడిపోతే అతని దగ్గర బంధువు వెల చెల్లించి విడిపించాడు. లేవియాకాండం 25వ అధ్యాయం 25వ వచనం. ఆ బంధువుని విమోచకుడు అంటారు. ఆ విమోచకుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. యెహోవా దేవుడే మన విమోచకుడు. యెషయా 43వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిన్ను విమోచించి తిని, నీకు పేరు పెట్టి పిలిచి తిని, నీవు నా వాడవు. దేవుడు, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు స్వయం కృషితో పైకి రాలేదు, వెలపెట్టి నీవు నేను కూడా కొనబడ్డాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడేవారు, ఆ వెల యేసుప్రభు శిలువలో చెల్లించాడు. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. రెండవది, దాన్ని చెప్పుదురుగాక అంటాడు. ఇది సలహా కాదు, ఆజ్ఞ. చెప్పగలిగితే చెప్పండి అనడం లేదు, చెప్పు అంటున్నాడు. అంటే స్తుతించు, ఆరాధించు. ఎందుకు చెప్పాలి? దేవుని మహిమ కోసం చెప్పాలని 1వ వచనంలో చూస్తున్నాం. యెహోవా కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన మంచివాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవునికి రావాల్సిన స్థుతి దొంగిలించినట్టే. తర్వాత ఇతరులకు నిరీక్షణ కోసం నీ కథ విని అరణ్యంలో ఉన్నవాడు, జైల్లో ఉన్నాడు, రోగంతో ఉన్నవాడు ధైర్యం తెచ్చుకుంటాడు. 43వ వచనం, జ్ఞానులు ఈ సంగతులు లక్ష్య పెడుదురుగాక అంటాడు. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం బలపడటానికి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, గొర్రె పిల్లల రక్తమును బట్టి తాము పలికిన సాక్ష్యమును బట్టి వారు వానిని జయించిరి. నోటితో చెప్తే సాక్ష్యం బలపడుతుంది. దేవుని స్తోత్రం. శత్రువుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు. శత్రువు ఇశ్రాయేలుకు బబులోను, ఐగుప్తు. నీకు పాపం, సాతాను, మరణం, వ్యసనం, అవమానం, భయం. చేతిలోని అనగా శత్రు పట్టులో ఉన్నావా దేవుని బిడ్డ? దేవుడు వచ్చి లాక్కున్నాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరి విమోచన అంటే ఫీలింగ్ కాదు, ఇది రెస్క్యూ ఆపరేషన్. నువ్వు శత్రు చేతిలో చిక్కుపోయావు, దేవుడు దిగి వచ్చి విడిపించాడు. దేవుని స్తోత్రం. విమోచింపబడిన వారి విమోచింపబడిన వారు స్తుతిస్తారు. నాకు సాక్ష్యం లేదంటావా? కీర్తన 107వ కీర్తన చూడండి దేవుని బిడ్డారా. ఎప్పుడైనా దారి తెప్పవా? 43వ వచనంలో బంధకంలో ఉన్నావా? పాపం వల్ల కృంగిపోయావా? తుఫాన్లో చిక్కున్నావా? దేవుడు సహాయం చేస్తే దేవుడు నువ్వు ఆ రీతిగా చెప్పి ప్రభుని స్తుతించగలవు. మౌనం, అవిధేయత. విమోచింపబడిన వారు చెప్పుదురుగా కంటే దేవుడు నీ నోరు తెరవమంటున్నాడు. వీధిలో మైక్ పట్టుకొని కాదు, కానీ దాచిపెట్టవద్దు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, యేసు ప్రభు స్వస్థపరిచిన వారితో నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు చేసిన మేలు తెలియజేయమన్నాడు. నీ కథ అసలు కథను చూపిస్తుంది. కీర్తన గ్రంథం 107లోని చిన్న రక్షణలని పెద్ద రక్షణను చూపిస్తాయి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనంలో, ఆయన మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడిపించి ఆయన యందు మనకు విమోచన కలిగినది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీ సాక్ష్యం చివరికి యేసు ప్రభు గురించే. కీర్తన 107 కీర్తన 2 వచనంలో, రక్షించబడిన వాడుకు దేవుని ఆర్డర్. శత్రువు చేతుల నుండి ఆయన నిన్ను లాగేనా? అయితే ఊరకొండగా దేవుని స్తుతించు, దేవుని మహిమ చెల్లించు. దేవుడిని ఏ శత్రు చేతుల నుండి విమోచించాడు? పాపమా, భయమా, వ్యసనమా, ఒంటరితనమా?
దేవుని బిడ్డారా, ఈ సమయంలో ధ్యానించండి, స్తుతించండి, మా ప్రభువును మహింపరచండి. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. అంతే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాదస్థులు చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఈ గొప్ప దినములో నాయన నీ రక్తంలో కడగబడి విమోచింప బిడ్డలు నాయన నీ సన్నిధికి వెళ్ళి స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయండి. నాయనా నీ స్తోత్రం. మనం పాపం నుంచి విడిపించావు, శాపం నుంచి, మరణం నుంచి విడిపించి నాయన మా గొప్ప విమోచకుడుగా ఉన్నట్లుగా కూడా నీ వాక్యాలు చూస్తున్నాం తండ్రి. ఈ దినం నాయన హోరిటింటిలు, ఆయా మందిరాలు, ఆ మారుమూల గ్రామంలో, మురికివాడలో జరుగుతున్న ఆరాధనలు, స్తుతుల్లో, వాక్యపరిచయ సంస్థలో ఉండండి. నీ దాసుల యొక్క ప్రతి అవసరం తీర్చండి. స్వదేశ విదేశంలో మా ప్రియులందరూ దీవించండి. ఈ దినమంతట్లో నిబిడల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.